పడవైతువా గుణమింత లేనింత పడవైతువా నన్ను వెలివేసేవారిని పలిచేతువా అయ్యా నల్లది కరుణయ్యా నిన్ను కదలేది కరుణెందుకు అయ్యా నల్లది కరుణయ్యా నీవు కదలేది కరుణెందునా అయ్యా పై నలుపునే చూసినాము మోముపై నలుపునే చూసినాము అందచందాల కలలతో వెలసినాము ఇంతకింతకు అడవి మార్గము దాటి మత్యానగర సమీపమునకు వచ్చాను. ఆ యొక్క మహారాణి గృహము ఎక్కడ ఉంటారో తెలియదు. అడుగుతూ వెళ్తాను. చూపారే సురేష్ఠ గృహము, చూపారే సురేష్ఠ గృహము, చూపారే సురేష్ఠ గృహము, చూపారే సురేష్ఠ గృహము, చూపారే సురేష్ఠ సుందరి మనులారా, చూపారే సురేష్ఠ సుందరి మనులారా, వెలది వచ్చినారనుకు నలినాటి తోడ తెల్పి, నలినాటి తోడ తెల్పి, నలినాటి తోడ తెల్పి. ఓ మత్యానగర నివాసులారా, అమ్మలారా, ఆ యొక్క సుధేష్ట మహారాణి గృహము ఎక్కడ ఉంటుందన్నమా? మాకు తెలియదమ్మా, ఎక్కడ ఉంటారో మరి నాకు తెలియదు. మాకు చెప్పరా? చెప్పాము ఎక్కడున్నారో మరి. ఒక అనాదిగా అమ్మాయి వచ్చాదని చెప్పలేరా? చెప్పామమ్మా. చెల్లియ సేవకులారా తలుపులు తీయరే, చెల్లియ సేవకులారా తలుపులు తీయరే, వెలది వచ్చినారనుకు నలినాటి తోడ విన్నారా? కాస్త దాగు దూరం నుండి ఒక అనాథగా అమ్మాయి వచ్చాదని చెప్పి నా వార్త వినంజేయడమ్మా, మీకు చాలా పుణ్యం వస్తారు. చెప్పాడరా? అవును, సరే చెప్తామమ్మా. ఏం రోగం వస్తుంది తాము ఒకసారి? నీకు ఏమనిపిస్తుంది? నువ్వు చూస్తే నాకు ఎట్లా అనిపిస్తాను? సరికి సరికి అయితే చూడకు మరి. నన్ను చూస్తే ఎట్లా అనిపిస్తున్నా చూడకు మరి. అప్పో నేను ఎప్పుడు ఈ దగ్గర ఉంటా కదా, నేను చూడాలి. నీవు మా సేవకుడు అమ్మా. మా వద్ద పని మనిషి కాబట్టి మా వద్దనే ఉండాలి. ఎందుకు హడావిడిగా వచ్చాము? ఇప్పుడే మా వద్దకి ఎంతో మంది బీదలు, నిరుపేదలు, అనాథలు, భిక్షగాలు, పని మనుషులు ఎంతో మా వద్ద 1000 మంది ఉన్నారు. పని మనుషులు తెలుస్తా నీకు? అదే ఒక అమ్మాయి వస్తుంది మన దగ్గరికి. మన వద్దక ఏమన్నా దూషించావా? ఏమండి చూడమ్మా, ఎవరు గాని ఉన్న వాళ్ళ వద్దకి ఎవరు వస్తారు, లేని వాళ్ళ ఇంటికి ఎవరు వెళ్ళరు. అందుకని వచ్చిన వారిని ఎవరిని కాదనుకుంటా ఏమంటలేదు. మనం చాలా గొప్ప మనసు మనది. అందుకని వాళ్ళు వచ్చే వరకు చక్కగా స్నానం ఆచరించి చక్కని పట్టు వస్త్రం ధరించుకొని చక్కని పుష్పం ధరించుకొని మనము మహారాణులం కాబట్టి రాణి లాంటిగానే ఉండాలి. వాళ్ళు వచ్చే వరకు చీరలు కట్టుకోక బాత్రూమ్ నుంచి వెళ్ళి మాట్లాడాలి. నువ్వు చీరలు కట్టుకోవద్దా పిచ్చోడా? విడాదాస్తారు మరి ఏం చేస్తే ఉరికిరావా? బాత్రూమ్ ఉన్నప్పుడు వస్తారా వాళ్ళు? విడాదాస్త అయ్యో మరి ఎవరికి లోపల ఎరికారా? రాసుకుంటూ వస్తాడు. ఇప్పుడు అది నేను వస్తా. నీతో మొత్తమే మాట్లాడా? అబ్బా నేను చూడాలా? అమ్మా సరే, కానీ ఇప్పుడు చక్కని పుష్పములు అలంకరించుకొని హాయిగా ప్రశాంతంగా ఉందాము. ఎవరి వచ్చిన దూషించకుండా ఒకసారి ఆ పూల మనం వెళ్ళి పువ్వు తెచ్చుకొని వస్తాము. సిగ్గులో పెట్టుకొని ప్రశాంతంగా ఉందాము. అమ్మా ఏమిటమ్మా? మీకు నా యొక్క శతకోటి నమస్కారములు తండ్రి. తెల్లగా వద్దులండి. అమ్మా వచ్చానంటే చెప్పేదండి. అయితే ఎట్టుండే వచ్చావు మా గృహానికి? అమ్మా అదే మన బ్రోలకేతరు అద మన బ్రోలకేతరులు అంగన ఎవరో మీరు గంటిరే
విధు సతియో అరుంధతియో. అమ్మా చూస్తాముంటే ఒక లక్ష్మిలా సరస్వతిలా బ్రహ్మదేవుడి భార్య కన్నా ఆ విష్ణుమూర్తి భార్య కన్నా వెండి కొండ నుండే పరమేశ్వరుడు భార్య కన్నా చాలా అందంగా ఉంది. ఎవరు అమ్మాయి అంటే నేను ఏమనుకున్నామ్మా? మరి ఎవరు? చాలా బాగుంది. ఎవరు కావచ్చు? కావచ్చు కోస్తా నాలుగే నాలుగే ఇంకేది పోయా అమ్మా. ఒక మాట ఉంటావా? తొమ్మాయవ్వారే ముద్దుకుమ్మా మణి బొమ్మని పేరు చెప్ప అమ్మా. అమ్మగారు మణి బొమ్మని పేరు చెప్ప అమ్మా. మణి కమ్మ పిల్లతో నిజాయ కమ్మదయని కాదు దక్కున ఎదగలి కమ్మ పిల్లతో నిజాయ అమ్మా. చూస్తాముంటే కమ్మ వెళ్తుంటే మన్మథుడు కన్నా తెగస్తే గల చక్కని రూపము అందము ఇంత గొప్ప మనసున్న దాన్ని ఎవరు లేని చెప్పిన ఆంటీ వచ్చావు. నేను అడిగిన సమాధానం చెప్తావా? అయితే నేనెవరో నా యొక్క ఊరేమిటో పేరేమిటో చెప్పమంటున్నావా? నువ్వు ఎక్కడి వచ్చావు? కమ్మ వీళ్ళతో నిజాయ చాలా అందంగా ఉన్నావు. నీ పేరు చెప్పవా తల్లి? చెప్పడానికే వచ్చానమ్మా. అదేనమ్మా. నమ్మి వచ్చి తిని దొరాసాని మీ పేరు చెప్పుకొని మిమ్మల్ని నమ్మి వచ్చానమ్మా. అవునా? ఎందుకు వచ్చానో చెప్పదా? అయితే మా పేరు చెప్పుకొని నన్ను అనుకుని వచ్చావా? అమ్మా ఒక్క మాట వచ్చావా? నేను అడిగేదని చెప్తావా? చంద్రుడు పేరు ముద్దు మోవి పెంపొండు నా రాజమతి ముందు నీ నామమేదో సుందరి తెలుసుము బిందుని గాడలు ముందు నీ నామమేదో సుందరి తెలుసుము బిందుని గాడలు. చూడమ్మా అన్నగారు రూపము చూస్తాముంటే పున్నమ నాడు చంద్రుడి కన్నా వంక ఉంటది కానీ నీ ముఖానికి వంక లేదు. ఏంటి ఇంత అందంగా పుట్టావు? నీ పేరేమిటో ఎక్కడి వచ్చావా? నాకు చెప్పవా? చక్కని అందగత్తవమ్మా. చాలా బాగున్నావు తల్లి. నేను నిన్నట్టు లేదు తల్లి. నేను మీరు పెద్దలమ్మా, మమ్మల్ని వర్ణించకూడదు. నేను ఒక మాలిని అంటే ఒక దాసిగా వచ్చాను. నీవు దాసువా? అయ్యో రామా, నువ్వు దాసి అంటే నేను నమ్మాలా? అన్ని అబద్ధాలే. నా వద్ద అబద్ధాలు నడవై. నువ్వు నిజాన్ని చెప్పండి. నా పేరు చెప్పమంటున్నావా? చెప్పాలమ్మా.
నా పేరు సైరేంద్రి. అంటే దాసి అంటావా మాలినివా? మాలిని అంటే ఒక పని మనిషి. పని మనిషి, అదే ఒక దాసి. దాసి. మీ గృహంలో ఒక సంవత్సరము తలదాచుకుందామని వచ్చానమ్మా. అయ్యో, అంటే మీరు చెప్పిన పనులెల్లా చేస్తాను. నిజంగానా? మీ సేవలన్నీ చేస్తాను. ఉం. మీ వద్ద ఉంటాను. ఉండేది ఒకే ఒక సంవత్సరం. అవునమ్మా. అంటే నేను దాస్తాని నా పేరు సైరేంద్ర అన్నావు. సైరేంద్రి. చూడమ్మా, నా మనసు ఎందుకో నమ్మడం లేదు. కానీ ఒక విషయం ఏమది? చూడు తల్లి, మున్ను ఏ రాజరాణి వలానా, మున్ను ఏ రాజరాణి వలానా, కడు మన్న నాగాంచికి ఓ లలానా, పన్నీదమేమి లేక ఉన్నదున్నట్టుల విన్నవించుము నాకు, పన్నీదమేమి లేక. చూడమ్మా, నేను మహారాణిని, నా వద్ద అబద్ధం ఆడవద్దు. ఇంతవరకు ఎక్కడి నుండి వచ్చావు? అయినా స్వయంగా అందరు మా ఇంటికి వస్తులు. ఇంతవరకు మహారాజు వద్దకి వచ్చారు, 5గురు వచ్చారు, మళ్ళీ నువ్వు వచ్చావు. ఇవన్నీ ఇల్లు కదా, మేడలు కదా, బంగ్లాలు కదా, అందరూ నా ఇంటికి వస్తులు. నీవు ఇంతవరకు ఎక్కడ పని చేసావు చెప్పు? పెద్దలు కదా. పెద్దలమేనమ్మా. నేను చూస్తే నువ్వేమని చెప్తున్నావు? మంతులు కాబట్టి మీ పేరు విని వచ్చావమ్మా. అది కరెక్టే కదా. నువ్వు చెప్పుడు మాత్రం అబద్ధం ఆడద్దు. నా వద్ద మహారాణి వద్ద అబద్ధం ఆడద్దు. దాసిదాన్ని అంటే దాసి ఎలా కూడా తెలుసా? ఇంతకు ముందు నీవు దాసిగా ఎక్కడ పని చేసావంటున్నావా? అవునమ్మా, ఎక్కడ చేసావు? వెల్లుని భార్య సత్య వెన్నుడు అంటే ద్వారకాపుర నివాసుడైన శ్రీకృష్ణుడు. వెన్నుడు అంటే శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడికి 8 మంది భార్యలమ్మ. అవును, కరెక్టేనమ్మా. అష్ట అంటే 8. 8 మంది భార్య. 8 మంది భార్యలు కృష్ణ పరంధామునికి. అందులో 2వ భార్య పేరు సత్యభామ. సత్యభామ. ఆ సత్యభామ ఆమె వద్ద కొన్నాళ్ళు ఉన్నానమ్మా. అక్కడికి ఎవరు వచ్చారో తెలుసా? ఎవరు వచ్చారు? పాండవుల పత్ని అంటే పాండవుల భార్య ద్రౌపది. ద్రౌపది వచ్చాడు. వాళ్ళు ఒకరికొకరు చుట్టాలు, స్నేహితులు, చుట్టాలు. అక్కడికి వచ్చి నన్ను మెచ్చి నన్ను వారి గృహములకు తీసుకువెళ్ళాడు. ద్రౌపది తీసుకువెళ్ళదా? అక్కడ కొన్నాళ్ళు ఉన్నాను. తర్వాత కౌరవులు చేసిన దుష్కార్యములకు మాయజూదం అనేది మొదలుపెట్టి పాండవులను ఓడించి సర్వస్వము గైకొన్నారు, దోచుకున్నారు కౌరవులు. పాండవులు 12 ఏళ్ల వనవాసము, 1 ఏడు అజ్ఞాతవాసము చేయబోనగా ద్రౌపది లేని చోట నేనెందుకని నీ పేరు చెప్పుకొని వచ్చానమ్మా. నీవు ద్రౌపది అంత చక్కని దానం, గొప్ప మనసున్న దానం అని నా వద్దకు వచ్చావు. నీ పేరు చెప్పుకొని వచ్చాను. ఉండేది ఒకే ఒక సంవత్సరం. అంతేనా? కానీ అమ్మ ఒక మాట. ఏమది? నా అనుమానం ఏమిటంటే నేను అసలు ఏ మాటనే కరెక్టే మాట్లాడతాను, అబద్ధం ఆడను. నేను అడిగేదాన్ని సమాధానం చెప్పాలమ్మా. ఏమది? చూడు, రాణి లక్షణములకేమి పరమాణిని మనుల ధిక్కరించి పూని వెలుగొందుతున్న దానవు దాసిగా నేనెట్టు నమ్ముదు. పూని వెలుగొందుతున్న పూని వెలుగొందుతున్న దానవు దాసిగా నేనెట్టు నమ్ముదు. రాణి లక్షణములకే చూడమ్మా. అమ్మగారు, నేను చూస్తాముంటే ఒక్క మహారాణి. అరే, నేనే ఇంత అందంగా ఉండనంటే నువ్వు నాకన్నా అందంగా ఉండవు. నిన్ను దాసి అంటారా? అవునంటే దీన్ని దాసి అంటారు ఎవరన్నా? చూస్తే ఇలా ఉంది, బంగారు భూషణములు ఉంది, చక్కని వస్త్రం కట్టావు, చక్కని కళ ఉంది, రూపము సౌందర్యము ఆడ స్త్రీకి ఉన్న లక్షణాలు అన్ని నీలో ఉన్నాయి. నేను ఎవరు దాసాను అంటారే?
అవి అన్ని మీలాంటి వాళ్ళు ఇచ్చినవే తల్లి. అంతేనా? ఏమో నేను నమ్మరా అంటే నీకు తప్ప చెప్పాలనా? అనుమానము లేదు నాదు వలన. అనుమానము లేదు నాదు వలన. మానులా కృష్ణపూరి సునసి రవికుమారుడెగా నీకు తప్ప విన్నావా? విన్నాను, చెప్పు. మననగా సినగొనిన మననగాంచిదల్గొనిన మధ్యపతి సతి నీదు ముంగురు నున్నగా దువ్వి. అమ్మగారు చెప్పండి. నున్నగా దువ్వి పుష్పసరులో పగు భూషణ పంటిదాల్తునా. మననగాంచి నల్గొనిన మధ్యపతి సతి నీదు ముంగురు నున్నగా దువ్వి పుష్పసరులో పగు భూషణ పంటిదాల్తు. విన్నావా తల్లి? నాకున్నారు నాటు లేవురిలా. నాకు 5 భర్తలమ్మా. అనుకున్నాను నువ్వు వచ్చినప్పుడు నాకు అర్థమైంది, నీ గురించి మొత్తం తెలిసింది. నాకున్నారు నాదు లేవురిలా. నన్ను గూడగోరు పరాధమాదులను కన్నన దృతుడమ్మ కనకాంగి వసిల్తోక నభమిచ్చట. అమ్మగారు ఏమన్నావు చెప్పు. నేను చేసే పని ఏదో తెలుసా? తెల్లవారు లేస్తాను. లేస్తావు. శుద్ధి కట్ట అంటే చీపురు కట్ట. చీపురు గట్ట. శుద్ధి కట్ట బట్టి ఊడుస్తాను. కలయంపి చల్లుతాను. రావు. కలయంపి అంటే అల్లుకు. చాడుపు చల్లుతావు. ముత్యాల ముగ్గులు వేస్తాను. వంట పాత్రలు శుద్ధి చేస్తాను. నీవు స్నానము చేయగా నేను ఈ వస్త్రములు ఉతుకుతాను. తరువాత నీకు చక్కగా నునుజడలు వేసి నీ కొప్పులో పూసరులు పెట్టి అత్తరు సెంటు గంధము నీ మేనందు చల్లుతాను. నీ పాదములు ఒత్తుతాను. నీ పాదసేవ చేసి నీ వెన్నంటే ఉంటాను. కానీ మీ నగరములో ఎవడే కాని మగ పురుషుడు ఇది దాసిదే కదా కాసుకు లొంగుచున్నాదని చెప్పి ఎవడేని నా పైన కన్ను వేస్తే వాడి పైన మన్ను పడ్డట్టే. అంటే నిజము చెప్పుచున్నాను తల్లి. ఒకవేళ మా ఊళ్ళో చూడమ్మా, ఇవాళ రేపు ఒక అందమైన ఆడగస్తే మగవాడు ఇక్కడ నుండి ఇక్కడ చూస్తుండు. నువ్వు వచ్చి మా వాళ్ళు ఎవరో తెలుసు. నా వద్ద 1000 మంది ప్రొద్దులు వేస్తే మా ఇంటికి నిరుపేదలో భిక్ష వాళ్ళు ఎవరో దిక్కులేని వాళ్ళు శాఖలు వాళ్ళు మంగళ వాళ్ళు మేము మారాలి కాబట్టి అందరు వస్తారు. ఒకవేళ అమ్మాయి ఎవరైనా చూస్తే వాడిపై అంటే వాడిని మన్ను బట్టి వాడిని చంపిస్తావు అన్నట్టు, అంతే కదా? నేను చంపించుడు కాదమ్మా. ఎట్లా చనిపోతారు మరి? నీకు 5 భర్తలు, అందులో వీర పతివ్రతవు. పతివ్రత చాలా నచ్చావు. పతివ్రతకు 5 భర్తలు ఉంటారా? పతివ్రత అంటే ఒక భర్తను చేసుకున్నది పతివ్రత. 5 భర్తలు అంటుండి నా పని ఎవరైనా కన్ను వేస్తే వాడు చనిపోవడమే. మా వాళ్ళు వచ్చి వాడు వాడిని ఎందుకు నాకు బాధ? అమ్మా అవురా? 5 మొగలా. దానికి 5 మొగలాట వీర పతివ్రత అట. 5 చేసుకుని పతివ్రత ఉంటుంది దేవతన్న. అదృష్ట మంత్రాలకు 5 ఉంటాను. ఇలా రేపు సాటుకు నేను చూస్తాను. ఇంకేమైతే అదే కాక మనీగా ఉన్నారా అమ్మా? చూడు, ఎవరు 4 ఉన్నారా? నా సొంతోడికి నాకు ఒక్క భర్తే చాలు. చక్కని అందగాడు నా భర్త గొప్పవాడు, నాకు ఒక్కడే చాలు. అయితే ఆమె ఏమన్నది, ఎవరే మీ పైన నా పైన ఎవరైనా కన్ను వేస్తే మీ ఊళ్ళే వారు చనిపోవడమే అని చెప్పింది. నాకెందుకు ఈ బాధ ఎందుకు? వీళ్ళంతా నా కన్న బిడ్డలాగా చూసుకుంటాను. ప్రొద్దులు వేస్తే నా ఇంటికి ఎంతో మంది వస్తారు. ఎవరు అడగరా ఈ అమ్మాయి ఎవరని? అట్లా అడిగితే చంపుతాడు. నాకేం బాధ? అమ్మ వద్దు, నా వద్దమ్మా చెప్పాను. నువ్వు వద్దే, నువ్వు రాగానే నడకాలని చూశాను. నీ చూపు వేరే ఉంది, నీ నడక వేరే ఉంది. ఇక నా ఇంట్లో వద్ద తల్లి లేదమ్మా, ఉన్న మాటే చెప్పానుగా. నంగనాటి మాటలు చెప్పుకుంటూ నా ఇంటికి వచ్చి మెల్లగా ఇంట్లోకి వచ్చి 1 సంవత్సరం ఉంటారు. వచ్చిన వాళ్ళలో పట్టపట్టుగా ఉంటారట. ఇవాళ రేపు కొంచెం సేపు పని చేస్తే 100 రూపాయలు ఇవ్వమంటారు. ఇది మోసం కదా అమ్మా. వలాదికా నా ఎదటి రోజునికివో వలాదికా
నీదు నా ఎడ నీదు యునికి ఓ వలాలిక తెలుగ వైరి సమాన వైఖరి పలుగుని మృదు మోము చూచిన బలిమి చేసిన పురుషులను పదులు మర్దించు రంజంటిని వలాలిక నా ఎడ నీదు చూడమ్మా చూస్తాముంటే జలజ వైరంటే చక్కటి అందము రూపం ఉన్నదానివి నా వద్ద ఉంటే ఎవరు నీ వద్దకు మాట్లాడు కొత్త అమ్మాయి అంటే ఎవరైనా అడుగుతారు దానికి తప్పేందు అలాంటప్పుడు నా ఇంట్లో ఉండదే వెళ్ళవమ్మా వెళ్ళు వెళ్ళవే ఏంటి ఎవరి గండము ఎవరిని ఇప్పుడు నా అక్కవా నా చెల్లెవా నా తోడ బిడ్డవా నా చిన్న బిడ్డవా నా పెద్ద బిడ్డవా నా ఇంటికి వచ్చి నీతులు చెప్పుకుంటూ మా వారిని చంపిస్తాను వచ్చావే నువ్వు రాణి కాదు రాని లేవద్దు వెళ్ళు పెద్దలు అని పేరు చెప్పుకుని వచ్చానమ్మా. వస్తే మీరు గొప్పవాళ్ళు. వీడికి వచ్చి మొదలు ఇవ్వలేదు దిక్కు లేదు నువ్వు అనాథను నువ్వు దాస్తానని చెప్పి తదుపరి 5గురు మొగలు అంటుంది రకరకాల మాట్లాడతావు నీ ఇష్టం కదా. జలజాక్షి, అట్టనమోకు నన్ను ఓ జలజాక్షి. అట్టనమోకు నన్ను ఓ ఎక్కడ దిక్కులేరే అట్టనమోకు పలుకరించగా గోరు పురుషులు అలుకదేశులు ధిక్కరించగా క్షత్రియ కులములో జనించిన వారని పుర ప్రజల కన్నబిడ్డల వద్ద కాపాడి సంరక్షించేవారు నీవు నీ భర్త. మాలాంటి నిరుపేదలను కష్టములను కడతీర్చి మాలాంటి వారిని చాదాలి. అదే పుణ్యం అంటారమ్మా. మాకు అవన్నీ తెలిసి 5గురు వచ్చి 5గురు ఇంట్లో ఉంచుకున్నాము. నీతో 6గురు వచ్చారు కానీ ఎవరు ఇద్దరు మాట్లాడలేదు. నువ్వు అన్న ఎట్లా మాట్లాడుతున్నావు చూడమ్మా. పండ్లు ఉన్న చెట్టుకే పక్షులు ఆశపడతాయి. వట్టి చెట్టు మీ వద్దు దానికి ఎందుకని చెప్పి ఏ పక్షులు మా ఇంటికి వస్తాయి. కానీ ఒకవేళ నువ్వు అన్న మాటకు నేను గాంచి నా విభుడు మోపితుడై నేను గాంచి నా విభుడు నా విభుడు మోపితుడై నేను గాంచి నన్ను దురంగా దూటును మది ఎందుకయో చింతంగనేటికి తనను బంధించుడకు పాశము తన గుర్తుకున్నాయట్లవు నిన్ను గాంచి చూడమ్మా. ఇదిగో మళ్ళీ పెద్ద గృహము. ఈ గ్రామానికి మేము పెద్దలము. అధిపతి నా భర్త. ఒకవేళ నేను ఎప్పుడు ఇంట్లో ఉంటానా నేను పని మనుషుల వద్దకో ఎక్కడికో వెళ్తాను. అప్పుడు ఒకవేళ మగవాడంటే నా భర్త ముసలివాడే కావచ్చు. ఒకవేళ నేను లేనప్పుడు నా భర్తే నీ పైన కన్ను పెట్టి మాట్లాడడమో ముట్టడమో ఉంటుంది అనుకో. అప్పుడు నువ్వు వెళ్ళి నీ మొగలతో చెప్పాలి. నా మొగని చంపియాలి. వాళ్ళు రావాలి. 5గురు వచ్చి నా మొగని చంపాలి. అప్పుడు నేను విధవను కావాలి. నాకేమొచ్చింది ఇలా లాభము? ఓ ముండకొడక అయితే నేను ఉంచుకుంటా. నువ్వా ఒకటి చచ్చిపోతే మోకాలు పొరుగులే ఉండుకున్నాను చెప్పి కాదు 10 చేస్తానికి ఉంచుకుంటా. ఎట్లా నువ్వు పెట్టినరా ఏం కాదే నీ పని చేస్తా మొత్తం ఏ పోతాను కాదు. అయితే అలాంటప్పుడు నా ఇంట్లో వద్దు. నువ్వు వెళ్ళి అమ్మలే చెబుతున్నారు వెళ్ళు. కనకంగి అట్టనమోకు మనుషులంతున గలుగు దోషము తురిమి న్యాయము ఏర్పరించుగా నడుగనుకొని భ్రాంతి నోకి జనపతి మాట అడగలదా జనపతి మాట జనపతి మాట అడగలదా. అమ్మా ఏమన్నావు? ఆశించి వచ్చినా వద్దంటున్నావు. అవును. ఒకవేళ నీ అందచందాలు చూడలేక నా భర్తే నీ పైన కన్ను వేస్తే నీ భర్తలు వచ్చి నా యొక్క భర్తను చంపుతారు అని వద్దంటున్నావా? కాదా మరి? నీ భర్త ఈ రాజ్యానికి రాజు. పుర ప్రజలకు
తండ్రి లాంటి వాడు. అబ్బా అయితే తప్పు చేసిన వారిని శిక్షించి ఆకలి ఉన్న వారికి అన్నం పెట్టి ఆపదలో ఉన్న వారిని ఆదుకునేవారు రారాజు అంటారు. అలాంటి వాడు మా పైన కన్ను వేసి తప్పు చేస్తాడా తల్లి? అతడు ఒక రాజే అంటావా? ఇది ఒక రాజ్యమే అంటావా? అలా కదమ్మా. ప్రపంచంలో సత్యం న్యాయం ఉందని నువ్వు అన్నావు. మహారాజు గొప్పవాడు అన్నావు. ప్రపంచంలో ఉందా న్యాయం? లేదమ్మా. అమ్మా న్యాయము కాదప్పుడు న్యాయము కాదప్పుడు కోకిలను కనుగొని పై మీద కాకి సంగ్రామీడము నాయను కాక సుందర తీలాగాంచిన పాక జాతనుడై నాచెదరును పాక జాతను. చూడమ్మా అమ్మగారు. ఏ సేవక ఒక్కసారి నువ్వు ఇట్లా. అయితే ఒకరోజు ఏం జరిగదంటే ఒక కాకి కోకిల. అయితే కోకిల ఏం చేసేది చక్కని గూడు కట్టుకుందట. కాకి అప్పుడు చాలా వర్షము, గాలి తుఫాన వర్షం విపరీతమైన వర్షం కొడతా ఉంటే కాకి బాగా తడిసి రెప్పలు లేవలేక గదగద అనుకుంటా కాకి వెళ్ళిపోతున్నాడు త్రోవంటి. వెళ్ళిపోగానే కోకిల గూడు కట్టుకుని వెచ్చా కూర్చున్నాడు గూట్లో. కూర్చున్నప్పుడు ఆ కాకిని చూసి కోకిల ఏమన్నది, అయ్యో పాపం పక్షి జాతంతా ఒకటే కదా, నేను గింత చక్కని గూట్లో వెచ్చగా ఉంటే అమ్మ ఆగండి ఆగండి నేను ఇంత చక్కని గూట్లో వెచ్చగా ఉన్నా కాకి రెప్పలు కలిసి లేవలేకపోతుంది పాపము అని చెప్పి కోకిల ఏం చేసింది, అమ్మా ఓ కాకి నువ్వు త్రోవండి రెప్పలు కలిసి లేవలేక చాలా బాధపడుతున్నావు కదా, కాసేపు వచ్చి నా గూట్లో తల దాచుకోమని చెప్పి కాకిని కోకిల పిలిచిందట. పిలవగానే అప్పుడు కాకి వచ్చి కోకిల గూట్లో కాసేపు కూర్చుంది. గాలివాన వెలిసింది. వెలవగానే అప్పుడు కాకి ఏమన్నది, అమ్మా గాలివాన వెలిసింది వెళ్ళిపోమని అన్నదట కోకిల అన్నది కాకిని. అప్పుడు కాకి ఏమంటుంది, నేను ఎందుకు పోతేనే నన్ను ఎందుకు పిలిచినావు తోటి వెళ్ళదని, అయితే రెప్పలు తడిచి గదగద వరకు నేను చత్తునో బతుకుతున్నావు, నన్ను నీ గూట్లో పిలిచావు కాబట్టి నీ గూట్లో సగం ఇవ్వమని అడిగిందట కాకి. ఇప్పుడు దీన్ని ఉంచుకుంటా, ఉంచుకొని నా ఇల్లంతా చూస్తుంది, సంవత్సరం అంటే నా ఇల్లు అంత చూసి నా ఇంట్లో సగం అడు కదా అడుగుడేరా. అలాంటప్పుడు దీన్ని ఎందుకోవాలి, నేను కోకిల నువ్వు కాకిలాంటి దానివి, ఇక నీలాంటి గుణం నాకు నచ్చది, నువ్వు వెళ్ళిపోయినా నాకు నచ్చదమ్మా. ఉంచుకోరా నీకెందుకు దాని బాగా ప్రేమ ఉంది కాదు మన పనులు చేసుకుంటూ ఉంటాడు. ఎంతో మాట్లాడి రాజకాంతలంటే గొప్పవాళ్ళు. మీరు ఆడే మాట ఇదేనా తల్లి? అదేమన్నా నా మనసుకి అది అర్థమవుతుంది. ఎందుకంటే నీకు ఫస్ట్ ఏమన్నావు అమ్మా లేదా నువ్వు ఆదరించవలగినమ్మా, నేను ఆదరించాలి. కానా నా పైన అనుమానమా నీకు? అనుమానం కాదు, ఇదిగో నీ మాటలు బాగులేవు కాబట్టి ఇంకొక విషయం తెలుసా, ఆడవాళ్ళకి ఆదుకోవాలి. ఆడవాళ్ళ కాడ శత్రువు అయినా మిత్రువు అయినా మనమే కాబట్టి ఒక విషయము ఇంటికి ఇలా వెళ్ళిపోయారు నా భర్త. పుట్టిల్లి సైరంద్రి కులము, పుట్టిల్లి సైరంద్రి కులము, ఖాళీగా చేసి పతివ్రత గణ స్త్రీల వ్రతము, పుట్టిల్లి సైరంద్రి కులము, ఖాళీగా చేసి పతివ్రత గణ స్త్రీల వ్రతము, అట్టుల నగనేల పట్ట భటుని కై, అట్టుల నగనేల పట్ట భటుని కై, పుట్టి గట్టుక నేను గుగుతున్నానా ఎంతో మాట్లాడి ఏమన్నావు? రేపు పుట్టింది పేద కులం, ఒక పని మనిషిలా పుట్టాను గాని తాళి కట్టినప్పటికైనా నేను మహాపతివ్రత శిరోమణి.
సరేనమ్మా నువ్వు పతివ్రతవో ఎవరినో తెలియదు నా కానీ పైన కన్ను వేయడానికి నేనేం భోగంపు స్త్రీని కాదు కాదా నాకు అర్థమైంది నువ్వు చెప్పేది కానీ ఇంటికి వెళ్ళి నా భర్తను తెలుసుకుంటా ఎందుకైనా నా భర్త గొప్పవాడు కదా మగవాడి మనసు ఎలా ఉంటుందో నా భర్తను తెలుసుకొని ఒకవేళ అమ్మాయిని ఉంచుకోమని నేను ఉంచుకుంటా లేకపోతే వెళ్ళకూడదు సరేనమ్మా సరే నా ఇంట్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి చెడు పనులు చేయవద్దు తర్వాత తెలుస్తుంది కదా తల్లి అదే బిడ్డ మరి నేను నన్ను వెళ్ళదు బిడ్డ ఇక నేను మంచిదాన్ని కాదు మరి ఇదే తొలి పరిచయం తల్లి